నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా సరదా కథ చెప్పుకుందామండి. ఒక పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళట. అన్న మోతుబరి, తమ్ముడు పేద రైతు. అన్నకి భార్య ద్వారా కలిసి వచ్చింది, ఆయన ఎక్కిపోయాడు. తమ్ముడు ఏదో చిన్నగా వ్యవసాయం చేసుకునేవాడు. అయితే ఏమైందట, ఓసారి తమ్ముడు పొలం దున్నుకోవాల్సి వచ్చింది. పోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నీ ఎడ్ల జత ఖాళీగా ఉంటే నాకు ఇవ్వవా, మరి ఒక ఎద్దే ఉంది, మాకు రెండో ఎద్దు పోయింది, జతలో ఒకటి ఇవ్వు చాలు, కొంచెం పెద్ద ఎద్దునిస్తే మా ఎద్దుతో దాని ఎద్దుని కట్టుకుని ఈ ఎద్దుని కట్టి మొత్తానికి పొలం దున్నుకుంటానంటే, సరే ఆయన ఏమన్నాడు, బోల్డ్ ఖరీదు పెట్టి కొన్నాను, జాగ్రత్త, కొంచెం బాగా ఉలవలు పెట్టు, దానికి బలంగా ఉంటుంది, మేము బాగా పోషిస్తాం అని 100 జాగ్రత్తలు చెప్పి ఎద్దును అప్పచెప్పాడు. ఈయన దగ్గర ఒక సుమారైన సైజు సేమే కానీ ఓపి తక్కువ ఎద్దు ఉంది. ఈ బలమైన ఎద్దుని కట్టి చక్కగా ఆ పూటంతా పొలం దున్నేసుకున్నాడు. ఆయనకో ఎకరం బతికో ఎంతో ఉంది, 1.5 పొలం దున్నుకున్నాడు. దున్నిన తర్వాత ఏమైంది, సాయంకాలం చీకటి పడేసరికల్లా తెస్తానన్నాడు కదా, దబదబా హే అని ఆ ఎద్దుని అదిరించి ముందుకు తీసుకొస్తుంటే ఆ ఎద్దు ఒక్క అడుగు కొంచెం తపటడుగు పడి పక్కన ఏదో గోడ కొట్టుకుని కొమ్ము కాస్త విరిగిపోయింది దానికి. అయ్యో, ఆ విరిగిపోయిన కొమ్మున్న ఎద్దుని తీసుకుని, నేనేం చేయలేదు, అదిలించేసరికల్లా అది అటు పడిపోయింది, ఇటు అయ్యింది అని చెప్పాడు. వాళ్ళన్నీ పిచ్చిగా కోపం వచ్చేసింది. ఇంత పని చేస్తావా, బంగారం లాంటి ఎద్దు, ఇంత బోళ్ళు ఖరీదు పెట్టి కొన్నా, ఇంత ఖరీదు పెట్టి కొంటే నువ్వు చివరికి నా ఎద్దు కొమ్ము విరగొడితే అదేం అందంగా ఉంటుంది, కొమ్ములు మొలుస్తాయి మెల్లిగా, ఆ పాటికి అప్పటిదాకా నీకు నీ మీద వ్యాజ్యం చేస్తాను, పట్టణానికి వెళ్దాం అన్నాడు. పట్టణంలో న్యాయాధికారి ఉంటాడు. సరే అన్న తమ్ముడు ఇద్దరు బయలుదేరితే పక్క ఊళ్ళో పట్టణంలో ఒక పెద్ద రైతు గారు ఉన్నారు. ఆ రైతు ఇంటికి వెళ్ళారు. సాయంకాలం రాత్రికి వెళ్ళేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఆ పెద్ద రైతు ఈ మోతుబరిని అన్నయ్యని పలకరించాడు, కానీ ఈ కుర్రాడిని ఏం పలకరించలే, మొహం మార్చుకున్నాడు. ఆయన చూసి ఓ బల్ల చూపించి పడుకోమన్నాడు. రాత్రికి ఏదో చెరుకో ముద్ద అన్నం పెట్టారు. ఆయన ఇక్కడ మంచం మీద పడుకుంటే ఓ బల్ల మీద పడుకోమన్నారు. మరి పేదవాడు కదా, వీడికి కూడా మంచాలు ఎందుకు వేస్తారు. అయితే మనవాడు ఆ బల్ల మీద పడుకుని న్యాయాధికారి ఏం చెప్తాడో, ఎన్ని డబ్బులు అయిపోతాయో, ఏమైపోతుందని కలత నిద్రలో దొర్లి పక్కకు పడితే ఇప్పుడు బల్ల పక్కలు వేసుకుని పడుకున్నారు వీళ్ళు. ఆ పొద్దున్నే తెల్లవారుజామున కోడలు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ తన కొడుకుని పిల్లాడిని తెచ్చి అక్కడ పడుకోబెట్టింది. ఓ ఏడార్థం వయసు ఉన్న పిల్లాడి మీద పడ్డాడు ఈ చిన్న రైతు. అయ్యో, పడేసరికి పిల్లాడిగా ఔరుమని ఏడ్చాడు. అందరూ పరిగెత్తుకొచ్చారు. పిల్లాడి కాలు కాస్త విరిగిపోయింది సంటిబిడ్డకి. వైద్యుడిని కేకేస్తే వైద్యుడు అన్నాడు, ఈ అవుడు కాలు అయితే కట్టుకడతా కానీ కాలు కొంచెం అవుడు ఉంటుందండి అని చెప్పేశాడు. ఇక వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. మరి అంతే కాదు, పెద్ద రైతన్న ఈ మోతుబరి అన్నాడు, వీడు నాకు ఎద్దు కొమ్ము విరగొట్టాడని వ్యాజ్యం చేయించడానికి తీసుకొస్తే మీ ఇంట్లో మీ మనవడి కాలు విరగొట్టాడండి దుర్మార్గుడు అనేసరికల్లా వ్యాజ్యం నేను కూడా చేస్తా, వీడంతూ చూస్తాను నేను అన్నాడు పెద్ద రైతు గారు. వీళ్ళందరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళడానికి కొంత దూరం పడవ ప్రయాణము అవి ఉన్నాయి, వంతెన మీద నడిచి వెళ్ళాలి. సరే ముగ్గురు బయలుదేరారు వ్యాజ్యం చేయడానికి. అన్న, పెద్ద రైతు, బక్క రైతు ముగ్గురు బయలుదేరి నడిచి వెళ్తుంటే వీడికి అసహ్యం పుట్టింది. ఏమిటిది నా బతుకు, ఏదో వ్యవసాయం చేద్దామని ఎద్దును తీస్తే దాని కొమ్ము విరిగిపోవటం ఏమిటి, అది వ్యాజ్యానికి దిగటం ఏమిటి, వీళ్ళింట్లో పడుకుంటే వాళ్ళు రాత్రి పెట్టిన అన్నం జాలలేదు, నాకేం డబ్బు ఖర్చు నా మీద పడుతున్నా అని బెంగతో కింద పడిపోతే పడిన వాడిని నాకు దెబ్బ తగలకుండా వాడి పిల్లవాడి కాలు విరగటం ఏమిటి, ఇప్పుడు దాని మీద వ్యాజ్యం ఏమిటి, ఈ వ్యాజ్యాలన్నిటికీ నేను ఎక్కడ చేస్తాను, ఏదో బతుకు చచ్చిపోదాం అనుకున్నాడు. అనుకుని ఈ వంతెన మీద నడుస్తూ వంతెన మించి ధామని కిందకి దూకేశాడు నదిలోకి. వీడి కర్మగాలి వంతెనకి అటుపక్క నుంచి ఓ పడవ వస్తుంది. వీడు దూకే టైంకి పడవ మీద పడ్డాడు. ఆ పడవ మీద ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. వీడు పోయి డైరెక్ట్గా ఆయన మీద పడ్డం వెంట ఆయన గుటుక్కుమన్నాడు. ముసలాయన చచ్చిపోయి పడవలో ఉన్నవాడు అని కేకలు పెట్టారు. వీడిని పట్టుకొని పెడరెక్కలు విరిచి కూర్చోబెట్టారు. ఆ మోతుబరి రైతు, పెద్ద రైతు ఇద్దరు వంతెన దిగి గదవదబా ఒడ్డుకు చేరారు. తీరా మనిషి చచ్చిపోయాడు. వాళ్ళ చుట్టాలు పక్కాలు అంతా చేరారు. అవురవరా వ్యాజ్యం చేయటానికి తీసుకెళ్తుంటే ఆ పిల్లాడి కాలు ఇరుకుంటాడు, ఈ మనిషిని చెప్పేశాడు దుర్మార్గుడని వాళ్ళ అన్నయ్య తిట్టాడు. ఆ రైతు కూడా రాత్రి ఆశ్రయం ఇస్తే తెల్లారేసరికి మా మనవాడి కాలు విరుకుంటాడు, అవిటి కాలని చేశాడు. పిల్లాడిని వీడి మొహం మండాని వాళ్ళిద్దరూ తిట్టిపోస్తారు. వీళ్ళేమో మా వాడి చావుకు వీడే కారణం, వీడి మీద కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి 3వ వాడు కూడా బయలుదేరాడు. ఇప్పుడు చచ్చిపోయిన ఆయన కొడుకును కూడా
కలుపుకున్నారు. కలుపుకున్నారు. వాళ్ళు ముగ్గురు వీడు ఒకడు వీడి ఎత్తి మీద చేంజ్ చేసుకుని బయట నడుస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో, ఇప్పుడు తనకి తీర్పు తన వైపు వచ్చే అవకాశమే లేదు. కానీ వీడికి ఒక పిచ్చి కోపం వచ్చేసింది రైతుకి, బక్కవాడికి ఏమొస్తుందమ్మా, బక్క కోపమే కాదు వచ్చేది. ఆ దారిపోతుంటే ఒక ఇంత ఇటుకరాయి కనపడితే ఆ ఇటుకరాయి తీసి అంగాస్త్రంలో మూట కట్టుకున్నాడు, తువ్వాల్లో మూట కట్టుకుని భుజాన్ని వేసుకున్నాడు. జడ్జి గనక, న్యాయాధికారి గనక నాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు, నెత్తి పగలగొట్టేస్తాను దీంతో, ఏమైతే అది అవుతుంది. అంటే అనుకూలంగా చెప్తాడని చెప్పడు. మరి అయినా సరే ఎవరో ఒకరు తలకాయ పగలగొట్టేద్దాం అనిపిస్తుంది. ఏమిటి ఇవి, గోలేమిటి అని అక్కడికి వెళ్ళాక సరే న్యాయాధికారి దగ్గర తీర్పులు వచ్చినాయి. ముగ్గురుని నుంచోబెట్టారు. ఫిర్యాదీలు ముగ్గురున్నారు, ముద్దాయి ఒకడు. ఫస్ట్ నెంబర్ 1 చదవండి అన్నారు. నెంబర్ 1 ఏమిటి, ఎద్దుని సహాయానికి పంపిస్తే ఆ ఎద్దు కొమ్ము విరగొట్టాడు దుర్మార్గుడు అని వాళ్ళ అన్నయ్య కాగితం రాయించి ఇచ్చాడు. ఆయన చదివాడు. చదవగానే ఈ అబ్బాయి కేసు చూశాడు. ఈడేం చేశాడు, ఈ వెనకాల రాయింది కదా అన్నాడు. ఆయనకి ఈ 100 అది ఎట్లా కనపడింది, ఇది ఏదో ఇస్తానంటున్నాడు, తనకి కొడతానంటున్నాడు అని అర్థం కాల జడ్జికి అర్థం కాల. ఆ రోజుల్లో అనుకూల తీర్పులకి 100 రూపాయలు రేటు. ఓహో, ఒకటి చూపించాడు, 100 ఇస్తాడనమాట వీడు అని చెప్పి ఈయన బాగా చూసి, ఏముందండి ఇందులో, శిక్ష ఏం వేస్తాం, కొమ్ము విరిగిపోయినందుకు. అబ్బాయి నువ్వు ఎద్దుని మీ ఇంటికి తీసుకుపో, ఆ ఎద్దు కొమ్ము మొలిచేదాకా నువ్వే దానికి తిండి పెట్టాలి, నీళ్ళు పెట్టాలి, అన్నీ పెట్టాలి, పని తీసుకుంటావా మానుకుంటావా నీ ఇష్టం, ఎద్దును మాత్రం మీ ఇంట్లోనే ఉంచాలి, కొమ్ము మొలిచాకే మీ అన్నయ్యకి తిరిగి ఇవ్వన్నాడు. అయిపోయి బాగుంది. అంటే ఇప్పుడు వీడేం డబ్బులు కట్టక్కర్లా అమ్మయ్యా అనుకున్నాడు. సరే ఎద్దుని పక్క పెట్టారు. అక్కడి నుంచి రెండో ముసలాయన పెద్ద రైతు గారు అన్నాడు కదా, రైతు గారు చెప్పాడు, రాత్రి అన్నం పెట్టి మన బల్ల మీద పడుకోబెడితే వీడిపో తెల్లవారేసరికల్లా మా మనవడి మీద పడ్డాడండి, పిల్లాడి కాలు కాస్త విరిగిపోయింది, పిల్లాడికి అవుడు తీరదు, అవుటి కాలుతోటే పెరుగుతాడని మరి వైద్యుడు చెప్పారు. ఇప్పుడు సమాధానం చెప్పించండి వీడితోటి, న్యాయం చేయండి మాకన్నాడు. ఈయన ఆయన కేసు చూసాడు, ఫిర్యాదు కేసు, ఆ ముద్దాయి కేసు చూడగానే ముద్దాయి రాయి చూపించాడు, తలకాయ పగలగొట్టేస్తా అన్నాడు. ఆయనకి ఇంకో 100 ఇస్తా అలాగా అర్థం. జడ్జిను వీళ్ళు పక్కన మనకు మళ్ళీ కూర్చోరు కదా, ఆయన అక్కడెక్కడో కూర్చుంటాడు కుర్చీలో, వీడు ఇక్కడ నుంచుంటాడు, ఇంకో 100 ఇస్తానంటున్నాడు. నేను బాగా ఆలోచించి, పర్వాలేదండి ఈ కుర్రాడికి 1 ఏడాది వయసున్న పిల్లాడు ఉన్నాడేమో, వాడిని మీరు తీసుకోండి, మీ మనవండి వాడికి ఇవ్వండి నెంబర్ 1. లేదా వాడి దగ్గర పిల్లలు లేరు, వాడికి ఇంకా పిల్లలు పుట్ల, వాడికి ఇంకా పెళ్ళవల, పెళ్ళి అయితే పెళ్లి చేసుకుని పిల్లాన్ని కానీ 1 ఏడాది పిల్లాన్ని మీకు తెచ్చిస్తాడు, మీ పిల్లాన్ని వాడికి ఇచ్చేయండి, అవుటి కాలు పిల్లాన్ని మీరు పెంచక్కర్లా, వాడే పెంచుకుంటాడు. జడ్జికి నమస్కారం. 100 రూపాయలు అట్లా ఆ రోజుల్లో ఎంత, 5 రూపాయలకి బియ్య బస్తా వస్తుంది. పిల్లల్ని మార్చేస్తారా? అంతే, మీకు 1 ఏడాది కాలు విరిపోయిన పిల్లాన్ని ఎలా పెంచాలి మేమన్నారు వాళ్ళు, మీరు పెంచచ్చు, వాడే పెంచుకుంటాడు. కాలు విరిగిన అవుటి పిల్లాన్ని ఎట్ట పెంచాలండి, ఎట్ట పెంచాలి, నువ్వు పెంచొద్దు, వాడే పెంచుకుంటాడు, వాడే 1 ఏడాది పిల్లాన్ని తెచ్చి నీకు ఇస్తాడు. అప్పటిదాకా మీరు ఫిర్యాదు ఆగాలి, వాడికి వాడికి ఓ పిల్లాడి పుట్టి వాడికి 1 ఏడాది వచ్చేదాకా ఆగాలి, అంతే. బాగుంది కదా. వీడు సరే ఆగారు. అమ్మయ్య. అక్కడి నుంచి 3వ తీర్పు వచ్చింది. 3వ తీర్పు ఏంటి, వంతెన మీద నుంచి దూకి మా నాన్న చావు కారణమయ్యాడండి వీడు. ఈయన ఫిర్యాదు కేసు మళ్ళీ ముద్దాయి కేసు చూశాడు, వీడు మళ్ళీ రాయి చూపించాడు. 2 తీర్పులు బాగానే చెప్పావు, 3వది కనుక సరిగ్గా చెప్పకపోయావు బుర్ర పగలేస్తాను నీదని. ఈయన ఓకే 3వ 100 వస్తుంది మనకి అని బాగా ఆలోచించి, ఏమీ లేదు నాయన, మన ముద్దాయి పడవ మీద పడుకుంటాడు, ఆ పడవని వంతెన కింద నుంచి రప్పిద్దాం, ఫిర్యాది వంతెన మీద నుంచని వాడు దూకాల, నువ్వు దూకేస్తే సరి, పగ తీర్చుకున్నట్టు అయిపోతుంది, ప్రాణానికి ప్రాణం, పోతే పోతాడు లేకపోతే లేదు. లేదా నువ్వు చంపేయాలంటే నువ్వు మళ్ళీ దూకో, మాకు అభ్యంతరం లేదు, న్యాయస్థానానికి ఏ అభ్యంతరం లేదు, కావాలంటే నువ్వు మళ్ళీ దూకొచ్చు, చచ్చేదాకా నువ్వు దూకుతానన్నా మాకు అభ్యంతరం, ఆ ఫెసిలిటీ ఉంది, ఆ ఫెసిలిటీ అని తీర్పులు అయిపోయినాయి అని రాశారు. వాళ్ళు ముగ్గురు మొహాలు మార్చుకుని పోతున్నారు. మనవాడు కూడా ఇటుకరాయి భుజాన్ని వేసుకుని నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే వెనకాల నుంచి జడ్జి గారి పనివాడు వచ్చాడు. అబ్బాయి ఇంతకుముందు ముద్దాయి నువ్వే కదా. అవును, జడ్జి గారు 300 ఇమ్మన్నారు అన్నాడు. ఏమిటి 300? ఎక్కడివి 300 అన్నాడు. అనేసరికి అదేంటి నువ్వు 300 ఇస్తామని చెప్పారు అన్నాడు. నేను ఇవ్వటం ఏమిటి, నా దగ్గర ఎక్కడున్నాయి 300 అంటే నువ్వు ఇక్కడ ఉండి కనుక్కొస్తా అన్నాడు. మళ్ళీ జడ్జి గారి దగ్గర పరిగెత్తాడు వాడు నౌకరు.
జడ్జి గారు చెప్పారు వరే 3 తీర్పులు చెప్పాడు. 3 తీర్పులకి వాడు తేప 100 ఇస్తానని చెప్పాడు అని ఆయన కూడా వచ్చి బయట నుంచున్నాడు. నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నువ్వు 3 తీర్పులకి 300 ఇస్తానని సైగ చేసావుట, చూపించావుట కదా, ఆ 300 మూటలో కట్టుకొచ్చావు, అవి ఇవ్వు అన్నాడు. అనేసరికి వీడు కొళ్ళు మండిపోయింది. మూటలో నుంచి ఇటుక దీంతో తలకే పగలు కొడతానని చెప్పాను, రమ్మని ఇప్పుడు తల పగలు కొడతా. నేను చెప్పింది అది, నేను 100 ఇస్తానని నేను చెప్పాను, నా దగ్గర డబ్బులే ఉంటే నేను వాటికి కట్టుకోనా అంతేగా. ఆత్తేరి అన్నాడు. నౌకరికి భయం వేసింది. ఆ రాయి వేసి ముందు తన్ను కొడతాడేమో అని. దూరం నుంచి చూస్తున్న జడ్జి గారికి అది ఇటుక రాయని వాడు కొడతానంటున్నాడని ఇప్పుడు అర్థమైంది. ఇందాక అర్థం కాలేదు పాపం. ఆయన పొద్దున్న తీర్పుల్లో అర్థం కాలే, మధ్యాహ్నం వేళకి విశదంగా తెలిసిందనమాట. అక్కడి నుంచి ఆయన ఒరే కేకలు పెట్టాడు, ఒరే ఒరే వచ్చేరా వచ్చేరా అని. తీర్పు ఎలాగో అయిపోయింది, డబ్బులు పోతే పోయిపోయింది. నౌకరు తలపగలు కొడితే తను దొంగ తీర్పులు చెప్పినట్టు బయటపడుతుంది. వచ్చేయి అనే సరికాలు వాడు రాయి ఎక్కడ బారేసి వాడు వెళ్ళిపోయాడు. వీడి దారిని వీడు వచ్చేసాడు. నౌకరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సరే మన పేద రైతు నడిచి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరే బాబు నీ పుణ్యం ఉంటుందిరా, నా ఎద్దును నాకు ఇచ్చేసి, బోల్డ్ డబ్బులు పెట్టి కొన్నాను దాన్ని, ఆ కొమ్మ ఏదో మా ఇంట్లోనే పెరుగుతుందిలే, ఇదిగో ఇది ఉంచు అని ఒక 100 రూపాయలు చేతులు పెట్టాడు. ఈ 100 ఉంచు, నా గొడ్డు నువ్వు తీసుకెళ్ళొద్దు, ఆ ఎద్దు లేకపోతే రెండో ఎద్దు బెంగ పెట్టుకుంటుంది, ఇది లేదు అది రాదు, అది పని చేయకుండా అయిపోతుంది, వాళ్ళు డబ్బులు పోసి కొన్నాను, దొడ్లోకి శోభగా ఉంటుంది, నేను దొడ్డనే ఉంచుకుంటాను, నీ 100 ఉంచుకో, నీకు కావాల్సిన ఖర్చు పెట్టుకొని తన ఎద్దును ఆయన పట్టుకుపోయాడు. 100 వచ్చింది. అక్కడి నుంచి పెద్ద రైతు గారు వచ్చాడు. బాబు నీ పుణ్యం ఉంటుంది, 10 పుట్ల ధాన్యం తోలిస్తాను, నా మనవడిని నా ఇంట్లోనే ఉంచు. ఇప్పుడు ఏం చేయాలి, సైనికులు వెనకాల రామాధికారి తాలూకు పనివాళ్ళు వచ్చి చంటి పిల్లాన్ని వీడికి అప్పచెప్తారు రైతుకి. ఓహో, తీర్పు అంటే తీర్పు. ఆ ఎద్దుని అప్పచెప్తారు, చంటి పిల్లాన్ని అప్పచెప్తారు. తర్వాత వీడిని పడవలో పడుకోబెట్టి ఆయన పైన నుంచోబెడతారు, దూకాలంటారు. నీ 10 పుట్ల ధాన్యం ఇస్తా, కావాలంటే ఒక ఎడ్ల బండి కూడా ఇస్తా, ఒక జత ఎడ్లు కూడా ఇస్తా, పిల్లాడిని మాత్రం మా ఇంటి వచ్చి తీసుకెళ్ళకు, ఆవిడో ఏదో నేను వైద్యం చేయించుకుంటాను నాయన, నీ పుణ్యం ఉంటుంది, నీ పిల్లాడి మాకొద్దు, నా పిల్లాడిని నీకు ఇవ్వను, మా మనవడిని మా ఇంట్లోనే బెరగని, ఈ తీర్పు ఉంటే మా ఇంట్లో గుండె పగిలిపోతుంది, చంటి పిల్లాడిని వదులుతారా ఎవరైనా, బాబు అని ఏం చేశాడు, ఈ తీర్పు మేము మాట్లాడుకుంటామని కాగితం రాసివ్వమని కాగితం రాయించుకుని 10 పుట్ల ధాన్యం వడ్ల బస్సా మా బండి మీద వేసి ఎడ్లు బండి ధాన్యము అప్పచెప్పి ఇది కూడా ఉంచునాయన అని 100 కూడా చేతిలో పెట్టాడు. నువ్వు మాత్రం మా జోలికి రావద్దు అని చెప్తే సరే అవి పట్టుపోయారు. అక్కడి నుంచి 3వ వాడు వచ్చాడు. వాడు అన్నాడు, బాబు ఏదో మీరు పొరపాటున మా నాన్న చచ్చిపోయాడు, అసలు ఆయనకి ప్రాణం లేనట్టుగానే ఉంది కొన్నాళ్ళుగా, ఏదో చల్లగాలికి తిరుగుతానంటే పడవ మీద తీసుకొచ్చాను, పోతే పోయిన వాడు పోయాడు, మా చుట్టాలంతా కేకలేశారని వ్యాజ్యం చేశాను, నాకు వ్యాజ్యాలు వద్దు ఏమొద్దు, నువ్వు కింద పడుకోవద్దు, నేను పైనుంచి దూకద్దు నాయన, నీ కాలు విరగలా నా కాలు విరిగితే నా గతేమిటి, ఇప్పుడు పడవ నుంచి దూకాక మరి వాడేదో తప్పించుకున్నాడు, వంతెన మీద నుంచి పడవలో దూకడం అంటే రిస్క్ కాదు, మరి నువ్వు చావడానికి దూకావు కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది, నేను చంపడానికి నేను దూకలేను, నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తా, 100-200 అడుగు ఇస్తా, నా జోలికి మాత్రం రావద్దు, మేము మాట్లాడుకుని ఫైనల్ చేసుకున్నామని ఒక కాగితం రాసివని 200 చేతులు పెట్టి కాగితం రాయించుకున్నాడు. మేము మాట్లాడుకుంటాం, మనకి రాజభట్ల సహాయం అక్కర్లేదు. వీరు చక్కగా అన్న ఇచ్చిన 100, ఆయన ఇచ్చిన 100, ఇది ఇచ్చిన 200, 400 జాగ్రత్త పెట్టుకుని 10 పుట్ల ధాన్యం ఎడ్ల బస్తా బండి మీద వేసుకుని ఇంటికి తోలుకుపోయి ఇంకో 4 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది కదా. నమస్తే అండి. నమస్తే.